హాయ్ ఫ్రెండ్స్, నేను సుమ. ఈరోజు నేను మీకు ఈస్ట్ గోదావరిలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ చూపిస్తున్నా అండి. నేను చూపించబోయే ఫేమస్ టెంపుల్ తిరుపతి ఫ్రెండ్స్. తిరుపతి ఫేమస్ అని మాకు తెలుసు, మళ్ళీ స్పెషల్గా చెప్తుంది అనుకుంటున్నారా? నేను చూపించబోయేది మా ఈస్ట్ గోదావరిలో ఉన్న తొలి తిరుపతి దేవస్థానం ఫ్రెండ్స్. ఈ తిరుపతి క్షేత్రం సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కిర్లంపూడి వెళ్లే మార్గంలో ఉంది ఫ్రెండ్స్. ఈస్ట్ గోదావరి జిల్లాలో పెద్దాపురం మండలంలో తిరుపతి గ్రామం ఒకటి. ఈ గ్రామాన్ని ఆనుకుని ఒక ఏరు కూడా ప్రవహిస్తూ ఉంటుందండి. మనం ఈస్ట్ గోదావరిలో కోనసీమ అందాలు చూస్తున్నాం ఫ్రెండ్స్. చుట్టూ కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం చూడడానికి చాలా బాగుంటుంది. మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తిరుపతి క్షేత్రాన్ని చేరుకోవడానికి సామర్లకోట వరకు ట్రైన్ మీద వచ్చి అక్కడి నుండి రాగంపేట, వడ్లమూరు, పులిమేరు, చతులవాడ మీదుగా రోడ్డు మార్గం ద్వారా తిరుపతి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఇది స్వామివారి ఆలయ ముఖద్వారం. ఇక్కడి నుంచి స్వామివారి ఆలయానికి మనం చేరుకోవచ్చు. ఈస్ట్ గోదావరిలో తిరుపతి క్షేత్రం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. ఈ ఆలయంలో ఉన్న శాసనాల ఆధారంగా ఈ ఆలయ అర్చకులు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసినంత వరకు ఈ ఆలయం గురించి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఆలయం చూస్తుంటేనే తెలుస్తుందండి, ఇది చాలా పురాతన ఆలయం అని. ఇక్కడ శాసనాల ఆధారంగా ఈ ఆలయం 9000 సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తుంది. ఈ ఆలయంలోనికి మనం ప్రవేశించగానే 9000 సంవత్సరముల చరిత్ర కలిగిన శ్రీ శృంగార వల్లభ స్వామివారు మనకు దర్శనమిస్తారండి. ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, మనం ఎంతైతే ఎత్తులో ఉన్నామో అంతే ఎత్తులో ఈ స్వామివారు మనకు కనిపిస్తారండి.
మునిమధ్యమాం అస్మదాచార్యమధ్యంతాం వందే గురుపరంపరాం. ఈ స్వామి వారి పేరు శృంగారవల్లభ స్వామి. ఈ స్వామివారు 9000 సంవత్సరాల కలస్థానం నాటిది. ఈ స్వామివారు ధ్రువుడికి దర్శనమిచ్చాడు. ధ్రువుడు బాల్య రూపంలో ఉన్నప్పుడు తన తండ్రి యొక్క వాత్సల్యం ఉండాలని చెప్పేసి రాజ్యసభకు వెళ్తున్నప్పుడు తన పెన్న తల్లి గింటేసినప్పుడు బాధపడుతూ తల్లి దగ్గరికి వెళ్ళి బాధపడతాడు. ఆవిడ తల్లి చెప్తుంది, నీవు తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు దర్శించినట్లయితే ఆ యొక్క వాత్సల్యం తండ్రి యొక్క వాత్సల్యం కలుగుతుంది అని చెప్పేసి ఆవిడ సరే అయితే అని చెప్పేసి ఆ ధ్రువుడు విష్ణు దర్శనం అందుకోవాలని చెప్పేసి నారద మహాముని అడుగుతాడు. అప్పుడు నారద మహాను ఉపదేశిస్తాడు. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రంతో స్వామివారు తపస్సు చేసి ఈ యొక్క స్వామివారు కనబడ్డారు కాబట్టి ఈయన ఏ ఎత్తులో కనబడతారో ఆ ఎత్తులో కనబడతారు కాబట్టి ఈ స్వామిని శృంగారవల్లభ స్వామి చిరునవ్వుతో దర్శనమిచ్చాడు కాబట్టి శృంగారవల్లభ స్వామి అంటారు. ఈ స్వామివారి యొక్క ప్రత్యేకం ఏమిటి అంటే శక్తి చక్రాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఎక్కడైనా ఏ ఆలయంలో ఉన్నా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం దక్షిణం వైపు చక్రము ఉత్తరం వైపు శంఖము ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారి ఉత్తరం వైపు చక్రము దక్షిణం వైపు శంఖము ఉంటుంది కాబట్టి ఇది ఒక నిదర్శనం. స్వామివారిని ఎవరైతే ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ యొక్క కోరికలని తీర్చడానికి నిదర్శనం కాబట్టి స్వామివారి యొక్క ప్రత్యక్ష నిదర్శనం. స్వామివారి ఊరేగింపున ఉపయోగించే వాహనాలండి. వీటిలోనే స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. ఆలయంలో తులాభారాలు కూడా చేస్తూ ఉంటారండి. ఎవరైనా భక్తులు మొక్కుకుని తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇలా తులాభారం రూపంలో తమ మొక్కు చెల్లించుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ బావిలోని నీరు ఎప్పటికీ ఇంకిపోవని ఇక్కడ ప్రజలు చెప్తున్నారండి. ఒకప్పుడు ఇక్కడికి దేవతలు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళేవారటండి. ఈ బావిలోని పుణ్యజలాన్ని శిరస్సు మీద చల్లుకుంటే పుణ్యతీర్థాలలో స్నానమాచరించినంత ఫలితం కలుగుతుందంట ఫ్రెండ్స్. సంతానం కలిగిన వారు ఈ బావిలోని జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ ఒక నమ్మకం అండి.
ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక కొలను కూడా ఉందండి. ఈ కొలను చూడడానికి చాలా అందంగా, చుట్టూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.